హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి నెత్తళ్ళండి. ఈ పచ్చి నెత్తళ్ళని పాల పరిగలని కూడా అంటూ ఉంటారు. అయితే ఇవైతే ఒక కేజీ తీసుకున్నాను నేను. ఆ పచ్చి నెత్తళ్ళని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనేవి మీకు చెప్తానండి. ఈలోగా మనకి పచ్చి నెత్తళ్ళ ఇగురు కూడా చేసిన వీడియో మన ఛానల్‌లో ఉందండి. ప్లే లిస్ట్‌లోకి వెళ్లి నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ చూసారంటే చాలా రకాల కర్రీస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి అయితే కొత్తగా చూసేవాళ్ళైతే చూసేసేయండి వెళ్ళి. అలాగే ఇందులో వేయాల్సినవి ఏంటంటే 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇక స్పైసీ అనేది మనం తినగలిగిన దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. కొంచెం పకోడీ అంటే నూనెలో వేగుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి. దీనికైతే నేను 3 స్పూన్ల పైనే వేసుకున్నాను. కాస్త గరం మసాలా, ఫుడ్ స్టోరేజ్ అనేసి చెప్పి మన ప్లేస్ లిస్ట్‌లో ఉంటుందండి. అందులోకి వెళ్లి చూస్తే గనక ఫుడ్ స్టోరేజ్‌లో మనకి మసాలాలు ఆడుకునే విధానం కూడా పెట్టానండి. ఒకసారైతే వెళ్లి చూడండి. తర్వాత ఇందులో నిమ్మకాయ అండి. ఒక అరచెక్క నిమ్మకాయ కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇక వీటితో పాటుగా మనం నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత కరివేపాకు. వీటితో పాటుగా సలాడ్ కూడా చేసే విధానాన్ని చూపిస్తానండి. మేము ఇంట్లో వీటితో పాటు ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినేటప్పుడు మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు సలాడ్ రూపంగా అనేది కూడా చూపిస్తాను. ఇక తర్వాత పైన వచ్చేసరికి మనకి కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర కార్న్ ఫ్లోర్ కొంచెం నిండుకుందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు నేను శనగపిండి అయితే వేశాను. ఇది కూడా చాలా కమ్మదనం ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికి కొంచెం బియ్యం పిండి అయితే వేయాలండి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసి తర్వాత జీడిపప్పులు ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేశాను. ఇక ఆహ్, మనకి శనగపిండి అనేది ఒక 5, 6 స్పూన్లు శనగపిండి అయితే పడతదండి. ఎందుకంటే మనకి కేజీ కదా నెత్తళ్ళిది. వాటికి బ్యాటర్‌గా మనకి ఆ మసాలాలవి ఓడకుండా ఉండడానికి ఆ శనగపిండి వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా సలాడ్ కోసం వచ్చేసరికి కీర, బీట్రూటు, క్యారెట్టు, ఆనియను, నిమ్మ చెక్కండి. అయితే ఈ కీరాలు కూడా ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకొని వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటాను. జనరల్‌గా ఆయిల్ ఫుడ్ తినేటప్పుడు మనకి సలాడ్స్ అనేవి ఇలాగ పచ్చి కూరగాయలండి. క్యారెట్ అని, కీరా అని, మనకి ఆనియన్ అని, నిమ్మ చెక్క కొంచెం అలాంటివి పెట్టుకొని అవి ఇవి కూడా కలిపి చక్కగా తీసుకున్నామంటే మనకి అంత ఇబ్బందనేది ఉండదండి. కాబట్టి సలాడ్స్ కొంచెం పిల్లలు కూడా ఇలా నాన్ వెజ్‌తో పెడితే గనక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లెయిన్‌గా ఇవే పెట్టి కూరగాయ ముక్కలు అవి కట్ చేసి ఇస్తే మాత్రం తినరండి వాళ్ళు. అదే వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్‌తో పాటు సర్వ్ చేస్తే ఈజీగా తింటారని చెప్పేసి ఆ రోజైతే నేను ఇలాగ సలాడ్స్ కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వీటిల్లోనే కొంచెం పెరుగు కలిపేసి మనకి పెరుగుతో పాటు చక్కగా పెట్టామంటే రైతాలాగా అలా కూడా తినొచ్చండి. ఒక కప్పు రైతా పెట్టుకొని చక్కగా ఈ ఒక గుప్పెడు పెట్టుకొని తినొచ్చు. ఇక ముందుగా అయితే పకోడీ అయితే వేసేసుకుందామండి. ఈ పకోడీకి నానింది కదా మొత్తం అదంతా కూడా బ్యాటరు. ఇప్పుడు చక్కగా వేడెక్కిన నూనెలో పకోడీలాగా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఇందులో మనకి నిదానంగా మీడియం మంట మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఆ లోపల ఉన్న వాటర్ ఏదో ఉంటుందో ఆ చిటపటం అనేది లేకుండా ఉండేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలండి. ఎక్కువగా ఫిష్‌ని డీప్ ఫ్రై చేయకూడదు. మంచిది కాదని అంటారండి. అంటే ఎప్పుడో ఒకసారి సరదాగా పిల్లలు తినలేని ఇలాంటివేమైనా ఉంటే గనక డీప్ ఫ్రై చేసుకుంటే వాళ్ళు కూడా తింటారు కదండీ! మామూలుగా ఇది మనం కర్రీ చేస్తే గనక కర్రీ ఏంటంటే కొంచెం ముల్లు ముల్లుగా ఉంటుంది. మనకి ఆ ఇగురనేది కొంచెం పిల్లలు కూడా తినలేరండి. పెద్దవాళ్ళమైతే మనం ఇష్టంగానే తింటాం గానీ చిన్న పిల్లలు తినలేరు. అదే ఇదనుకోండి ఆ ముల్లు కూడా మనకి వేగిపోయి మధ్యలో ఉన్న ముల్లు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుంది తప్ప గుచ్చుకున్నట్టుగా అనిపించదు. కాబట్టి వాళ్ళకైతే ఇలా పచ్చి నెత్తళ్ళ పకోడీ అయితే చేసిద్దామని చెప్పేసి ఇది నేను ఫస్ట్ టైమ్ కాదండి. ఇది సెకండ్ టైమ్ చేయడం. ఫస్ట్ టైమ్ ఎలా కుదిరిందో అలాగే చాలా బాగా వచ్చిందండి సెకండ్ టైమ్ కూడాను. మీరు కూడా చూసి చక్కగా ట్రై చేసి ఎప్పుడైనా ఇలా చక్కగా ఫిష్ ఫ్రైని మనకెప్పుడు చికెన్ పకోడీ, రొయ్యల పకోడీ వేసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఈ చేపల పకోడీ కూడా వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉందండి. ఈ పచ్చి నెత్తళ్ళు కిలో వచ్చేసరికి ఎక్కువ రేట్ ఏమి ఉండదండి. ఒక 300, 250 రూపీస్ అలా ఉంటుందంటే ఎక్కువ రేట్ అయితే ఉండదు. సరదాగా ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు కదా! అని చెప్పేసి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే గనక కార్న్ ఫ్లోర్, మైదా వేసుకోవచ్చండి. నేనైతే శనగపిండి, వరిపిండి వేశాను. ఇవి కూడా హెల్త్‌కి మంచిదే కదండీ! ఈరోజు వెజ్ రైస్ అయితే చేశానండి. కాస్త పిల్లలకి ఎన్నున్నా ఏం లేకపోయినా రైస్ అయితే కంపల్సరీ ఉండాలండి. అలవాటయిపోయింది మా పిల్లలకైతే. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నేను
వెజ్ రైస్ అయితే చేశాను. ఈ రైస్తో పాటుగా సలాడ్స్, తర్వాత కొన్ని పకోడీ వీటితో ఈరోజు భోజనం అయితే పెట్టేశారండి. ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసేసుకునే ఈ పచ్చి నెత్తళ్ళ పకోడీ అయితే ఇదండి. నేను చేసే విధానం మీకు నచ్చితే గనక ఒక చిన్న కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి. అలాగే వీడియో నచ్చితే గనక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు. మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను.